श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా వందనాలు. మానవుడికి ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం మానసిక ఆరోగ్యం, దైహిక ఆరోగ్యం, బౌద్ధిక ఆరోగ్యం, ఇలా ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది. దైహిక ఆరోగ్యం బాగుంటేనే మనం ఈ యొక్క సాంసారిక కార్యక్రమాలన్నింటినీ, గృహ కార్యక్రమాలు, సంపాదన ఇన్ని మనం చేయగలం. తర్వాత మానసిక ఆరోగ్యం ఉంటే ఆధ్యాత్మికానికి చాలా ముఖ్యమది. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే నిత్యం సద్గ్రంథాలు చదవడం, సత్పురుషులను సేవించడం, మరియు మంచి దేవాలయాలు, తీర్థక్షేత్రాలు దర్శించడం ద్వారా మనస్సు కుదుట పడుతుంది. బౌద్ధిక ఆరోగ్యం మహాత్ముల యొక్క వాక్యములను శ్రవణం చేయడం, శ్రవణం చేసిన వాటిని మననం చేయడం, మననం చేసుకున్న వాటిని నిధిధ్యాసగా పెట్టుకొని దాన్ని అనుష్ఠానం చేయడం. ఈ విధంగా గృహస్థులు కానివ్వండి, లేక యోగులు కానివ్వండి, ఎవరికైనా సరే దేహారోగ్యం ముఖ్యం, మానసిక ఆరోగ్యం ముఖ్యం, బౌద్ధిక ఆరోగ్యం ముఖ్యం. అందుకే ఎవరైనా మనకి ఎదుటి పడితే సౌఖ్యమా, ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతుంటారు. అది ఎందుకు అంటే మీరు బాగున్నారంటేనే నేను మాట్లాడతానని అర్థం. నాకు ఆరోగ్యం సరిగా లేదయ్యా అంటే సర్లేండి విశ్రాంతి తీసుకోండి అని చెప్తుంటాం. ఈ చెప్పినటువంటి శారీరక, మానసిక, బౌద్ధిక సమస్తమైనటువంటి ఆరోగ్యాలు బాగుండాలంటే భవరోగ వైద్యుడు ఎవరు అనగా సత్పురుషులు. వారిలో కాంచి కామకోటి పీఠం వారు మకుటాయమానమైన మణి రత్నం ఎవరు? శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు 87 ఏళ్ల ఆ యొక్క యతి జీవనంలో కేవలం తన జీవితం అంతయు కూడా లోక కళ్యాణం కోసమే అని ప్రతి క్షణాన్ని కూడా మనకై వినియోగించినటువంటి మహాపురుషుడు. అందుకే వారి గురించి ఏదైనా వ్యాఖ్యానం చేయాలంటే ఒక్కటే చెప్తారు, వారు సాక్షాత్ దైవం అండి అని. అందుకే ఇంకా అంతకంటే మాటలు లేవన్నమాట. ఆయన తన నియమనిష్టల్లో కానివ్వండి, ఆచారాల్లో కానివ్వండి, ఎట్టి సందర్భాల్లో కూడా ఆయన మార్పులు చేసుకోలేదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శాస్త్రాన్ని యథాతథంగా అమలు చేశారు కాంచి మహాపురుషులు. అందుకే తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ. శాస్త్రం ఎవరి నుంచి వచ్చింది? సాక్షాత్ పరమేశ్వరుడు. ఆ సాక్షాత్ పరమేశ్వరుడు ఎవరు? కాంచి కామకోటి పీఠాధిపతులు. తానుగా చెప్పినటువంటి శాస్త్రాన్ని తానే ఎందుకు అనుసరించడు? తప్పక అనుసరిస్తాడు. వారు అనుసరించినటువంటి అపారమైన కారుణ్యాన్ని మనం దైవంగా మనం స్మరించాలి. ఇది 1983లో జరిగినటువంటి ఒక మహిమ, ఒక లీల అని చెప్పుకోవాలి.
చెన్నైలో అప్పటి కాలంలో మైలాపూర్ అంటారు. ఆ మైలాపూర్ ప్రాంతంలో అనేక మంది వేద పండితులు ఉండేటువంటి వారు. వేద పండితుల వల్ల కదా మన జీవితంలో, మన ఇంట్లో, గృహంలో అనేకమైనటువంటి సత్కర్మలు ఏదైనా జరగాలి అంటే ఒక పురోహితుడు, ఒక వేద పండితుడు అవసరం. కావున అట్టి వారందరూ కూడా ఆ విశాలమైనటువంటి ఆ చెన్నై నగరంలో అనేక చోట్ల వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని ఎవరెవరు గృహస్థులున్నారో వాళ్ళందరికీ కూడా సన్మార్గం చూపించి వారి యొక్క గ్రహ కార్యక్రమాల్లో, వైదిక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనేవారు. ఆ విధంగా ఒక కుటుంబం మైలాపూర్ ప్రాంతంలో అన్నా తమ్ముళ్ళు ఇద్దరున్నారు. అన్న పేరు హరిహర శాస్త్రి, తమ్ముడు పేరు మణిశాస్త్రి. వీళ్ళు బాగా వేదం చదువుకున్నారు. ఆ కాలంలో ఇప్పటి మాదిరిగా కార్లు, స్కూటర్లు, ఏ వెహికల్స్ లేవు. ఆ కాలంలో పురోహితులు ఏం చేసేవారు, చేతిలో దర్భ పట్టుకొని విభూతి బాగా రాసుకొని లేక ఊరితో పుండ్రాలో వేసుకొని సామాన్యంగా సిటీ బస్సు అంటే అప్పుడు గొప్పది. ఆ సిటీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్ళి కార్యక్రమం ముగించుకొని మరి ఇంకో చోటుకు వెళ్ళేవారు. సామాన్యంగా ఒకటో రెండో ఒప్పుకునేవారు. ఎందుకంటే ఇప్పట్లో అయితే ఒక్కొక్కరి దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి, శిష్యులు ఉంటారు, సేవకులు ఉంటారు, పరిచారకులు ఉంటారు. అదొక ఇప్పుడు భగవంతుని కృప వల్ల వైభవంగా ఉంటుంది, సంతోషం, అలా ఉండాలి. మొట్టమొదటిసారి ఈ హరిహర శాస్త్రి ఓ బైక్ కొన్నాడు. అది పెద్ద విషయం అయిపోయింది చెన్నైలోనే. ఒక పురోహితుడు బైక్ కొన్నాడా అని. ఆశ్చర్యం ఏమిటంటే ఆ విషయము ఈయన ఫోటో తీసి ఇలిస్ట్రేటెడ్ వీక్లీలో ఒక ప్రబంధం రాశాడు ఒక వ్యక్తి. ఇది స్వాముల వారి దగ్గరికి వచ్చింది ఆ పేపర్. స్వాముల వారు చూసి నవ్వుకొని ఆయన్ను పిలిపించారు. హరిహర శాస్త్రిని పిలిచి, ఏమయ్యా మంచిగా ఉన్న ఫోటోలో బాగా దిగావు అన్నారు. స్వామి నమస్కారం చేసినంత మీ దయా స్వామి అన్నాడు. సరే అని ప్రసాదించి పంపించారు. ఆ విధంగా ఉండగా ఒకసారి ఏం జరిగింది, మణిశాస్త్రి, హరిహర శాస్త్రి గారి ఇద్దరికి చాలా ఆత్మీయత. మణిశాస్త్రి గారికి ఒకరోజు అనారోగ్యంతో బాధపడి ఎన్నో ఔషధాలు, కషాయాలు అవి వాడారు. ఇంకా వీల్లేదనుకుని ఏం చేశారంటే, అందరూ చెప్పారు ఈయన్ను మంచి హాస్పిటల్కి చేర్చండి అంటే, అప్పుడు కాలంలో అక్కడ మైలాపూర్ దగ్గర BHS అని ఒక మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ ఆయన చేర్చారు. డాక్టర్లు వచ్చారు, చూశారు, అన్నీ చూశారు, అన్ని టెస్టులు చేశారు. ఈయన ప్రజ్ఞ లేదు, ఈయనకు పడుకొని ఉన్నాడు అంతే. డాక్టర్లు అన్నారు, ఏమని మాకు అర్థం కావటం లేదు, ఒక వారం రోజులు మాత్రం ఈయన జీవించవచ్చునండి, చెప్పలేము అనేసారు. అందరూ కూడా హతాశులై ఇంకెవరెవరన్నా చూసేవారంటే బంధువులు చూసుకొని వెళ్ళారమని చెప్పండి అన్నాడు. ఇది చాలా బాధ కలిగింది ఆయనకు, అన్నకు. ఏంద్రా, ఎలాగైనా సరే నా తమ్ముడు నేను బతికించుకోవాలా అని రాత్రి 9 గంటలప్పుడు డాక్టర్లతో అన్నారు, నేను వెళ్ళి మా తమ్ముడిని తీసుకెళ్ళిపోతానండి, నేను మహాస్వాముల వారి ముందర ఆయన తీసుకెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను అన్నాడు. డాక్టర్, అది వీలు పడదండి, మీరు ఎలా తీసుకెళ్తారు, ఇతను అసలు ప్రజ్ఞ లేదు ఈయనకు అని ఎంతో వాదించారు. ఇంకేం చేయాలి, తనకు తెలిసిన వాళ్ళు దేవాలయాల్లో ఉంటారు కదా ట్రస్టీలు, వాళ్ళని అడిగి దయచేసి సమయం అయిందంటే ఒక కారు ఇస్తే నేను కాంచీకి వెళ్ళి మా స్వామి వారి దర్శనం చేసుకుని వస్తాను, మా కష్టం ఇలా ఉంది అని చెప్తే పాపం ఉదారులైన ఒక ఆయన కారు ఇచ్చాడు. ఒక 2 వ్యక్తులను కూడా తోడుగా పంపించారు. వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడి నుంచి 1 గంట ప్రయాణం కాంచీ మఠానికి చేరుకున్నారు. వస్తూ ఉండగానే ఇక్కడ స్వాముల వారు ఏం చెప్పారు, ఒక పరిచారకుని పిలిచి అక్కడ ఉన్న సెక్యూరిటీకి చెప్పు వాకిలు వేయొద్దని, తలుపు వేయొద్దని. వస్తున్నారు ఒక రోజు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇక్కడ ఏమిటి అనుకొని వీడు వస్తున్నట్టే సెక్యూరిటీ అన్నాడు, స్వాములు వారు చెప్పంపించారండి మీరు వస్తున్నారని. అవునా, అంత ఆశ్చర్యం ఎలా? అప్పుడు వాళ్ళని అడిగారు పక్కన, మీరేమైనా తెలిపారు? లేదండి మేము తెలపలేదు, ఆశ్చర్యంగా ఉంది అని. అందరూ కూడా వచ్చి కంటినీళ్ళు పెట్టుకుని స్వామివారి ముందు గొడవని ఏడుస్తూ హరిహర శాస్త్రి విలపిస్తున్నాడు. అప్పుడు వీళ్ళ స్వాముల వారు అన్నారు, కొంచెం శాంతించు, ఏమైనా ఉపహారం తీసుకుంటావా అన్నారు. ఏమొద్దు స్వామి, నాకేం అవసరం లేదు, మా తమ్ముడు బతకాలి అని. సరే సరే సరే, ఇక్కడ చూడు, కామాక్షిదేవి అన్ని ప్రసాదాలు పంపించింది, 4 రకాల ప్రసాదాలు ఉన్నాయి, కుంకుమ, పులహారాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, అమ్మ ఆశీర్వాదం నీకుంది అన్నాడు. స్వామి ఇప్పుడే మీరు అనుగ్రహిస్తే ఇప్పుడు వెళ్ళిపోతానంటే, వద్దు వద్దు వద్దు, ఇక్కడే విశ్రాంతి తీసుకో, ఉదయం వెళ్దువట అన్నారు.
వచ్చి పడుకున్నారు కానీ రాత్రి నిద్ర రావటం లేదు. ఉదయం లేచి ఎలా వెళ్ళాలి, రాత్రంతా నిద్ర లేక పడుకున్నాడు. ఉదయం 5 గంటలకు లేచి ఆ ఇచ్చిన ప్రసాదాలన్నీ కూడా వాహనంలో పెట్టుకొని చాలా వేగంగా వెళ్ళి ఆ తమ్ముడికి ఇవ్వాలి, ఆ కుంకుమ పెట్టాలి. తమ్ముడిని చూసి విలపిస్తూ వెళ్ళాడు. వెళ్తే ఆశ్చర్యం ఏంటంటే ఆసుపత్రిలోకి ఈ ప్రసాదాలు తీసుకువెళ్ళారో లేదో, ఇంకా ఆశ్చర్యం అతనికి ఎదురు కనపడింది. ఏమిటి, వాళ్ళ తమ్ముడు లేచి కూర్చున్నాడు. వెళ్ళి, ఏం రా లేచి కూర్చున్నావు, నీకేమైనా ప్రజ్ఞని లేదు వారం రోజుల నుంచి అంటే, ఏమో అన్నయ్య, నీవు వెళ్ళిపోయిన తర్వాత గంట సేపటికి మహాపెరియ ఇక్కడ నిలుచుకున్నారు, నన్ను పిలుస్తున్నారు, లేచి నిలుచుకో, మణి లేయి అంటున్నారు. ఇంక పడుకోవద్దు, నీకేం కాలేదంటే ఆ మాట నాకు వినపడ్డే తక్షణం లేచి కూర్చున్నాను, అట్లనే ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు, నాకేం దిక్కుతోచటం లేదు అన్నట్టు ఆశ్చర్యపోయేశారు. స్వాములు వారు రాత్రి మాట్లాడినప్పుడు నీవు వెళ్ళవద్దు అన్నారు కదా, ఇక్కడే పండుకొని స్వాములు వారే ప్రత్యక్షంగా అక్కడ వెళ్ళి ఆరోగ్యం బాగు చేశారు కదా, ఎంత ఆశ్చర్యం అది. అప్పుడు కుంకుమ పెట్టి విభూతి ప్రసాదం అంతా తీసుకొని మిగిలిన ప్రసాదాలన్నీ కూడా ఆ యొక్క ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి అందరికీ పంచారు. ఈ మా అదృష్టం అండి, కాంచి మహాస్వాముల వారే ఈ ప్రసాదాన్ని పంపించారు, మీ ద్వారా ఈ ప్రసాదాలు అందుకునేది అయింది అని చెప్పేసి ఆసుపత్రి సిబ్బంది ఎంతో సంతోషించి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎట్టి సందర్భంలో కూడా మేము ఇన్ని టెస్టులు చేశాము, ఇన్ని పరీక్షలు, ఇది అసంభవము, అట్లాంటిది సంభవం చేశారు ఆయన, మీరు మాకు ₹1 కూడా ఇవ్వనవసరం లేదండి, ఇది మా ఆసుపత్రి చేసుకున్న అదృష్టము అని ₹1 కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఆ వచ్చిండే వాళ్ళ కారులో ఎంతో ఆనందంగా మణిశాస్త్రిని కూర్చోబెట్టుకొని అందరూ సంతోషంగా వచ్చారు. అప్పటి నుంచి ఈ మణిశాస్త్రి హరిశాస్త్రి యొక్క బంధుత్వము, ఆత్మీయత, ప్రేమ, ఇవన్నీ మహాస్వాములు వారు అనుగ్రహము. అందుకే మనలో సిరి సంపదలు పెరిగిన అనుబంధాల నుంచి మనం దూరం కాకూడదు. అందుకే ప్రేమలు, ఆత్మీయతలే మనకెప్పుడు శిరస్థాయికి నిలబడిపోతాయి. ఆ రోజు తన తమ్ముణ్ణి బతికించుకోవాలని వ్యయ ప్రయాసతో రాత్రి 10 గంటలప్పుడు కాంచీపురం చేరుకుని మహాస్వాములు వారి ముందు కరుణాధారగా ఏడ్చినటువంటి ఆ యొక్క గొప్ప పండితుడు హరిహర శాస్త్రి, మణిశాస్త్రి గారు. వారు సమాజానికి చేస్తున్న సేవ గొప్పది. కంచి కామకోటి పీఠానికి అత్యంత భక్తులు వాళ్ళు. వాళ్ళను రక్షించడమే స్వాముల వారి యొక్క నిజమైనటువంటి ప్రేమ. కావున భక్తులారా, మనం ఎవరిని ఆశ్రయించాలనగా భవరోగ వైద్యుడు, అపార కరుణాసింధుడైనటువంటి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు, అలానే తదంతేవా శివరి శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారు కూడా అనేక మహిమలు చేశారు. వారు ప్రస్తుత పీఠాధిపతులు కూడా వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఎక్కడ ఉన్నా వెళ్ళి దర్శిస్తుంటారు. అనేక మహిమలు ఎందరికో జరుగుతూనే ఉన్నాయి. కాంచి కామకోటి మహిమ, కాంచి కామకోటి యొక్క విఖ్యాతమైన చరిత్రను ఎవరూ వర్ణించలేరు. దానికి మూలం ఎవరనగా శ్రీ 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 ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు స్థాపించిన పీఠమది. వారు నిత్యము పూజిస్తున్నటువంటి ఆ యొక్క యోగలింగ మహిమ, మహాత్రిపుర సుందరి, ఎల్లవేళలా తన భక్తులను కాపాడుతున్నటువంటి మహాకామాక్షీదేవి మరియు ఆ వరదరాజస్వామి మరియు ఏకాంబరేశ్వరుడు ముమ్మూర్తులు వెలిసినటువంటి ఆ పుణ్యక్షేత్రం ప్రతిరోజు కూడా భక్తులతో శంకర మఠం కిటకిటలాడుతూ ఉంటుంది. కావున భక్తులారా, అందరూ కూడా మానవ జీవితాన్ని సదుపయోగం చేసుకోవడం కోసం మహాత్ములను సేవించండి, గోసేవ చేయండి, భగవంతుని నిత్య స్మరణ చేయండి అని అమృతమైనటువంటి వారి వాక్కులను మనం విని మన జీవితాన్ని కృతార్థం చేసుకుందామని చెప్తూ, ఈ సంధ్యవేళ ఈ యొక్క వాక్పుష్పముల నిరహంకారపూర్వకంగా ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య చరణారవిందములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర.